ప్రెజెంట్ ఏపీలో చూసినట్లయితే ఎలక్షన్స్ అనేది మంచి ఇప్పుడు ట్రెండింగ్ జరుగుతుంది. హ్మ్. ఏ పార్టీ వస్తే మీరు మంచిదని అనుకుంటారు? ఈవెన్ ఇప్పుడు టీడీపీ చూసాం, ఇప్పుడు వైసీపీ చూసాం. హ్మ్. ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే మంచిదా? లేకపోతే ఆ గవర్నమెంట్ అలాగే కాన్స్టెంట్‌గా ఉంటే మంచిదా? డ్యామేజ్ అనేది జరిగిపోయింది. వాటెవర్ డ్యామేజ్ కనిపిస్తుంది ఎదురుగా. కొత్త స్టేట్ ఫార్మ్ అయ్యి వాటెవర్ బైఫర్కేషన్ అయిపోయి స్టేట్ ఫార్మ్ అయ్యి వీఆర్ యంగ్ స్టేట్స్. వన్ ఆఫ్ దోస్ యంగ్ స్టేట్స్. ఆ స్టేట్ తోటి ప్రాబ్లమా, ఈ స్టేట్ తోటి ప్రాబ్లమా, బ్లేమ్ గేమ్ అంతా పక్కన పెట్టేస్తే ఐ థింక్ 1, 2, 3 టర్మ్స్ అయిపోయినాయి కదా. ప్రపంచంలోని క్యాపిటల్ లేని ఒక స్టేట్ చెప్పండి అంటే ఆ స్టేట్లో పుట్టినందుకు, ఆ స్టేట్కి నాకు కనెక్షన్స్ ఉన్నందుకు గర్వపడాలో సిగ్గుపడాలో నాకైతే తెలియట్లేదు. ఆ పార్టీ పేరు చెప్పటం, ఈ పార్టీ పేరు చెప్పటం. అరే మీరు ఏమైనా ఎవర్రా మీరంతా, ఏ పార్టీ, ఎవరైతే ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంటా, ఆ గవర్నమెంటా, ఇంకో గవర్నమెంట్ వస్తే మనుషులు సడన్గా కుడి చేత్తు తినేవాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిందని ఇలా ఎడం చేత్తు తినేస్తారా? ఏమన్నా మారుతాయా లైఫ్లో? పార్టీ కలర్లు మారితే రోడ్లు అక్కడక్కడ దిష్టి బొమ్మలు, సారీ బొమ్మలు ఉంటాయి కదా, అవి మారుతాయి. స్టాట్యూ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్, ఆ కలరు, ఈ కలరు. ఎవరు వీళ్ళంతా? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ మనుషులే కదా. ఈ పార్టీలో ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళ గురించి చాలా ఆనెస్ట్గా మాట్లాడాలి. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు చూస్తున్నాం కదా, చాలామంది కొంతమంది బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెస్లు ఉన్నారు. అసలు వీళ్ళు తప్ప ఇంకెవరు పొలిటీషియన్సే లేరా ఇంత పెద్ద జనాభాలో? రోడ్డు పైన వెళ్తుంటే ఎక్కడైనా షాపులు సేల్స్ బాయ్స్ గర్ల్స్ వాంటెడ్ 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. ఎప్పుడైనా చూసారా? చాలా చూసా. 10, 12th కూడా చూసా. ఒకసారి ఇదే కెమెరా తీసుకొని లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీయో, గవర్నమెంట్ బాడీ పొలిటీషియన్స్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ వదిలేయండి, అడ్మినిస్ట్రేషన్లో అవన్నీ అయిన తర్వాత అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ని మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే చూడాలన్నా. ఒక దేశాన్ని ఎట్లా నడిపించాలో డిసైడ్ చేసేవాడు ఒక లిటరేట్ ఉంటాడు మోస్ట్లీ. ఎంతో పర్సెంటేజ్ నాకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తే గివ్ అండ్ టేక్ పాలసీ కదా. ఇప్పుడు ₹1 ఖర్చు పెడితే వాట్ ఎవర్ నేను ఇచ్చాను, కండిషనల్ బిజినెస్ కదా. ఇప్పుడు కలియుగం స్పెషాలిటీ. నేను ఎక్స్ మనీ ఖర్చు పెట్టాను, నీకేదో ఈక్వేషన్ ఉంది, వాట్ ఎవర్ నోటికి ఓటో, ఇది ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, ఫైనల్గా నీకు ఒక వై ఈక్వేషన్ ఉంది, ఫైనల్గా అదేదో జీ, ఫైనల్గా పెద్ద సినిమా వేరేలాగా ఉంది. ఇప్పుడు పెట్టినోడు రికవర్ చేస్తాడుగా, లాజిక్కేగా. ధర్మం, న్యాయం కూడా ఉంటుందిగా. నువ్వు తీసుకున్నాడు ఎంత జెన్యున్గా దానికి వేస్తాడో తెలియదు, అందరి దగ్గర తీసుకొని అసలు ఓటేస్తాడో తెలియదు, అందరి దగ్గర తీసుకొని ఎవరికేస్తాడో ఎవరికి తెలియదు. వాడు క్లియర్గానే ఉన్నాడు, పైన నుంచునేవాడు ఎవరైనా వాడు క్లియర్గానే ఉన్నారు. డూ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. పార్లమెంట్లో చూడండి, పార్లమెంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆన్ రికార్డ్ అయిన ఉంటాయి, ఆఫ్ రికార్డ్ అయిన ఉంటాయి. ఒకసారి చూడండి బిహేవియర్, బ్యూటిఫుల్ బిహేవియర్. వాళ్ళు ఇంకెక్కడ ప్లేస్ ప్రపంచంలో కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి పార్లమెంట్లో బిహేవియర్. పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ యాదవులు మాత్రం పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేసి ఇష్టం వచ్చినట్టు బేసికలీ వాళ్ళ గేమ్లో పబ్లిక్ అనేవాళ్ళు జస్ట్ జోకర్స్. అటు పడుంటారు మన ఓటర్లు. ఫ్రీ అంటే పడుంటారు, అటు పడుంటారు. ర్యాలీ అంటే అటు పడుంటారు. అంటే జరిగితే పబ్లిక్ అదే వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆర్ ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ ఎట్ ఎనీ వన్ పర్సన్. పొలిటీషియన్స్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఉంటాయి కదా అన్నీ. బేసికలీ మనుషులకి ఏమేమి ఉంటాయో వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఏమో వాళ్ళ ప్రయారిటీస్ ఏమో పవరో, లేదంటే నేమో, ఫేమో, ఒకటి ఉంటాయి కదా. సంబంధం లేని డిపార్ట్మెంట్ వాళ్ళు సకల డిపార్ట్మెంట్ శాఖలో కొన్ని కొత్త పేర్లను వచ్చినాయి కదా. అవన్నీ పక్కన పెట్టి బ్లేమింగు, షేమింగు, పర్సనల్ విషయాలు. అసలు పాలిటిక్స్లో పర్సనల్ విషయాలు మాట్లాడటం ఏంటి? ఇంకా దాని పాలిటిక్స్ అంటామా? వాడు కూడా మాట్లాడతాడు, వీడు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. అంటే ఏంటి అసలు? ఏం చేస్తున్నారు? సినిమా షూటింగా? పాలిటీషియన్ అంటే ఒక పాయిస్. బాహుబలి సినిమా ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న మెటఫర్. బాహుబలి సినిమా సూపర్ హిట్, ఆల్రెడీ ప్రూవన్. మీ ఫేవరెట్ కమెడియన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్,
అంటే కష్టమైన వన్ ఆఫ్ ద కష్టమైన యాక్టే కామెడీ చేయటం. వర్కౌట్ అవుద్దా? ఆ కట్అవుట్కి, ఆ ఎక్స్ప్రెషన్కి, కంటెంట్కి వర్కౌట్ అవుద్దా? అవ్వదు కదా. పాలిటీషియన్ అంటే ఒక పాయిజ్ ఉండాలి. మీకు బాహుబలి వచ్చి కుమారి అంటే దగ్గర ప్రాబ్లం అయితే ఐ డోంట్ థింక్ సో. బాహుబలి వోంట్ కమెంట్ రోడ్ పైన ఏదో చిన్న చిన్న ఇష్యూ అయితే డైరెక్ట్గా వచ్చేయడం అనుకుంటా. మేబీ ఆ సీన్ ఐ డోంట్ నో ఈక్వేషన్స్. దెర్ హ్యాస్ టు బి సర్టన్ పాయిస్. ఒక పివి నరసింహారావు గారు, ఏ పార్టీ నాకు అనవసరం. కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు చెప్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఒక రెస్పెక్ట్, ఒక పాయిజ్, ఒక డిగ్నిటీ, ఒక బిహేవియర్, హుందాతనం ఎలా వస్తాయండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు అదే మీ పైన హుందాతనం మన ఐఎమ్ పాలిటిక్స్. టాకింగ్ అబౌట్ ఫ్రమ్ ద డిజైన్ టు బిహేవియర్ టు ప్రెజెంటేషన్. ఫొటోస్ కూడా చూడండి. కొన్ని జనరేషన్, ఇప్పుడు భగత్ సింగ్ ఫోటో ఎట్లా ఉంటుంది? ఒక ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషన్ Spark. ఉంటుంది, ఒక చూడగానే ఏదో ఉంటుంది. స్పార్క్ ఉండేది. కింద కొన్ని కామెడీ ఫోటోలు ఉంటాయి, ఏదో తేడాగా ఉంది. ఆ పై ఫోటోలు డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉన్నారే అని చెప్పి ఇప్పుడు డౌట్ అనిపించలా? అనిపిస్తుంది. నిజంగా పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు అసలు? వద్దులే, ఇవన్నీ మాట్లాడితే చాలా దూరం వెళ్తాయి. అవును. నాకేం ఇబ్బంది లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవి, హిస్టరీలో జరిగినవి, ఎవిడెన్స్ తోటి నేను మాట్లాడుతాను. మీకు నచ్చకపోతే అది ఎవరి ప్రాబ్లం? అది అవునా కాదా కంటెంట్ గురించి మాట్లాడు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. నీకేం తెలుసు? నువ్వు ఎవడు మాట్లాడినా నీకు తెలిసింది చెప్పు, నేను తెలిసింది తప్పని ప్రూవ్ చేయి, మాట్లాడదాం. కమ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, నేను భ్రమలో ఉన్నా, నీది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రూవ్ చేయి, అప్పుడు మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ మీరు గాంధీ గారిని సంథింగ్ ఇలా సంథింగ్ అదే ఇప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ దాంట్లో నుంచి ఆన్సర్ నుంచి క్వశ్చన్ తెస్తున్నాం. దానికి ఆన్సర్ అది సరిపోద్ది. మళ్ళీ డీటెయిలింగ్ ఎందుకు ఇప్పుడు? మళ్ళీ అది డైరెక్ట్గా వచ్చినప్పుడు టాపిక్, ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను స్టేట్మెంట్స్ ఇస్తా, వెరిఫై చేసుకోమను, అవునా కాదా ప్రూవ్ చేయమను, కాదు తప్పు అని ప్రూవ్ చేయమను.